ఈ సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి. నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. అమ్మవారు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అలంకరణలో దర్శనమిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2న దసరా లేదా విజయదశమితో ముగుస్తాయి. అదే రోజున దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈసారి నవరాత్రులు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈసారి ఉత్సవాలను 9 రోజులకు బదులుగా 10 రోజులు నిర్వహిస్తారు. ఎందుకంటే సెప్టెంబర్ 24, 25 తేదీల్లో తృతీయ తిథి 2 రోజులు ఉండడం వలన దీని కారణంగా శారదీయ నవరాత్రి ఉత్సవాలలో ఒక రోజు పెరిగింది. నవరాత్రుల్లో ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు. అయితే క్షీణిస్తున్న తిథిని అశుభంగా భావిస్తారు. సానుకూల శక్తికి చిహ్నం. శారదీయ నవరాత్రి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలోని ప్రతిపాదన తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెరుగుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ సమయం చాలా సానుకూలంగా శక్తి అభివృద్ధికి ఒక కారణంగా పరిగణించబడుతుంది. ఉదయించే తిథి కొత్త ప్రారంభాలు, సృష్టి పురోగతిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే సాధన ఫలితమైనదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా 9 రోజులు ఉండే ఈ పండుగ ఈసారి సెప్టెంబర్ 24వ తేదీన తృతీయ తిథి 2 రోజులు ఉండటం వలన అదనంగా ఒక రోజు పొడిగించబడుతుంది. ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ దుర్గాదేవిని పూజించడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. 7 తరాలకు వదలని దరిద్రం పడుతుందట. అమ్మవారికి కోపం వస్తుంది. కష్టాలు, సమస్యలు వస్తాయట. కోరిన కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరు కూడా తప్పు పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకొకసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. అమ్మవారి ఇంట్లో ప్రతిష్ఠించక ముందే ఇంటిని, పూజా గదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య దిశతో పాటు ఇంటి నైరుతి దిశ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధను పాటించాలి. కనుక ఈ దిశకు సంబంధించిన వాస్తు నియమాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంటి నైరుతి మూలలో విరిగిన లేదా బరువైన బల్లలు, వస్తువులను ఉంచకూడదు. వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకు శనీశ్వరుడు అధిపతిగా పరిగణిస్తారు. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 10 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాని ఎవరు లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రుల్లో ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయని అవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం. అంతేకాని మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధాభావన ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. పలహారాలు, పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద, భర్తల మీద అరవకూడదు. అలాగే భర్త, భార్య, పిల్లల మీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. మగవారు నవరాత్రుల్లో మద్యాన్ని స్వీకరించకూడదు. మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రులు పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దాని వలన ఎటువంటి పాపం అంటదు. దేవీ నవరాత్రుల్లో ఎవరు కూడా జుట్టు కట్ చేసుకోవడం చేయకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే జుట్టును కట్ చేసుకోవడం వంటివి చేయాలి.
అంతేకాని ఎట్టి పరిస్థితిలోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి. తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. నవరాత్రుల్లో నైవేద్యాలలో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పకుండా పాటించాలి. నవరాత్రుల్లో పూజ చేసేవారు చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది. చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. బాగా వేడిగా ఉండే నీళ్ళతో స్నానం చేయకూడదు. కొంతమంది శరణ నవరాత్రుల్లో కఠిన ఉపవాసం ఉంటూ ఉంటారు. దేవి భాగవతం ప్రకారం దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కటిక ఉపవాసం ఉండకూడదట. ఒక పూట ఆహారం స్వీకరించవచ్చు. ఇంకా అన్నాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇచ్చేటప్పుడు విధవరాలు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంత నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనంగా బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి వారిని గౌరవించాలి. అంతేకాని వారిని పొరపాటును కూడా అవమానపరిచే పనులు చేయకూడదు. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లేదా లెదర్ వస్తువులను కూడా వాడరాదు. నవరాత్రి సమయంలో నల్లని బట్టలను ధరించకూడదు. మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండాలి. మంచి ఆలోచనను అలవర్చుకోవాలి. వివాదాలకు లేదా తగాదులకు దూరంగా ఉండాలి. ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు. కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవీ నవరాత్రుల్లో పూజ చేసేవారు మాంసాహారాన్ని పొరపాటును కూడా తినకూడదు. పూర్తిగా శాకాహారం మాత్రమే తినాలి. నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ, వెల్లుల్లి, చద్దన్నం తినకూడదు. ఈ నియమాలు పాటిస్తూ నవరాత్రుల్లో పూజ చేస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. దేవీ నవరాత్రుల సమయంలో చేయవలసిన పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దుర్గాదేవి ఏనుగుపై భూమికి వస్తారట అని నమ్ముతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దుర్గాదేవి ఏనుగుపై భూమికి రావడం చాలా శుభ సూచకంగా చెబుతున్నారు. ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం, శాంతి, సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. అయితే కాకుండా దుర్గాదేవి భక్తులను కష్టాల నుంచి విముక్తి కలిగించి శక్తి, సమృద్ధి, సుఖ సంతోషాలతో ప్రసాదిస్తానని ప్రగాఢ విశ్వాసం. నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగించాలి. నవరాత్రుల సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో తప్పకుండా లలిత సహస్రనామాన్ని పఠించాలి. ఈ నామాన్ని పఠించడం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అన్ని విధాలుగా సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. వేకుజామున నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించాలి. ముందుగా పూజలు చేయాలి. ఆ తర్వాత లలితా సహస్రనామం పఠించాలని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమి తిథి వరకు అఖండ జ్యోతిని వెలిగిస్తూ ఉండాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకొని హారతి కూడా ఇవ్వచ్చు. దేవీ నవరాత్రుల సమయంలో ఉదయం, సాయంత్రం సమయాలలో తప్పకుండా దేవుడి గదితో పాటు ఇంటి ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి అని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మంచిగా ఇల్లు కలకలలాడుతుందని, పాజిటివ్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలు 9 రోజుల పాటు పూజిస్తారు. దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు, పండ్లు, స్వీట్లు సమర్పించడం. దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు బట్టలను సమర్పించాలి.
నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గా చాలీస, దుర్గా సప్తసతి, దుర్గాదేవి మంత్రాలను పఠించడం, ధ్యానం చేయడం, దీంతో పాటు మానసిక ప్రశాంతతను, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయాలి. పేదవారికి దానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శరన్నవరాత్రులలో ప్రత్యేక నియమాలను పాటిస్తూ పూజా విధిని నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనదిగా ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ 10 రోజుల పాటు పండ్లు, పాలు మాత్రం సేవించి పూజ విధిని నిర్వహించుకోవచ్చును. లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడం కానీ, రాత్రి భుజించడం కానీ చేయవచ్చును. ఉపవాస సేవ ఏకభుక్త సప్తాహ అని శాస్త్రంలో తెలియజేశారు. ఇలా 10 రోజుల పాటు చేయటం వలన జ్ఞానం, సంపద, ఐశ్వర్యం, సంతానం వంటివి లభిస్తాయని పండితులు అంటున్నారు. అలాగే దరిద్రం అంతా తొలగిపోయి సంతోషం కలుగుతుంది చెబుతున్నారు. ఈ నవరాత్రుల్లో పూజలు నిర్వహించడం వలన పాపాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా జీవిస్తారని పండితులు అంటున్నారు. భక్తితో పూజలు నిర్వహిస్తే ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయం లభిస్తుందని అంటున్నారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో విజయదశమి పండుగ జరుపుకుంటున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన గర్వితుడైన మహిషాసురుని దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టారు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుని వారిలో కలిగి క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపం జన్మించింది. శివుని తేజము ముఖంగా, విష్ణు తేజము బాహుబలాలుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బహుభావాలను కలిగి ఉన్నారు. ఆమెకు శివుడు శూలమునుగా, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమునకు, వరుణ దేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమంతుడు సింహమునుగా వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఆయుధములుగా సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధాన్ని చేశారు అమ్మవారు. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉద్దద్రుడు, మహానుభావుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించి తరువాత మహిషాసురునితో తలపడి యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమును శత్రువులను చీల్చి చెండాడి దేవునితో తలపడిన అసురుడు మహిష్ రూపంలో, సింహ రూపంలో, మానవ రూపములతో భయంకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషాసురుని రూపంలో దేవుని చేతుల్లో హతమైనాడు. అప్పటి నుండి మహిషాసురుని సంహరించి దినమున విజయదశమి పర్వదినముగా పిలువబడుతుంది. అమ్మవారు 9 రోజులు మహిషాసురునితో తలపడిన 9 రోజులే నవరాత్రులుగా మారాయి.